హాయ్ అండి అందరికీ. నేనైతే 1 ఇయర్ నుంచి వెయిట్ చేసిన టైం అయితే ఇప్పటికి వచ్చిందనమాట. కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. మొత్తానికి అమ్మవారి పిలుపు అయితే నాకు ఇప్పటికి వచ్చింది. నేను దర్శనానికి అయితే వచ్చాను. సో నేనైతే గుప్త నవరాత్రులు జరుగుతున్న టైంలోనే రావాలి అనుకున్నాను, కానీ నాకు అప్పుడు కుదరలేదనమాట. మొత్తానికి తొలి ఏకాదశి పండగ రోజు అయితే నేను దర్శనానికి అయితే వచ్చాను. అమ్మవారి దర్శనం కూడా నాకైతే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. కానీ నాకు 1 గంటలో అయితే మాకు దర్శనం అయితే అయిపోయిందనమాట. అది చాలా బాగుంది. చాలా జనాలు వస్తున్నారు, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అమ్మవారి దర్శనానికి. అమ్మవారు చాలా నిదర్శనం గల అమ్మవారు. సో మేము కూడా మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. అమ్మవారి పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బయట దీపాలు అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ కంద దీపం కూడా అమ్ముతున్నారు. చాలామంది అది తీసుకొని వెలిగించేస్తున్నారు అనమాట. వాళ్ళ కోరికలు కోరుకుని ముడుపులు కట్టేసి కంద దీపం వెలిగిస్తున్నారు. కానీ పంతులు గారు చెప్పారు, అమ్మవారికి కందదీపం పగటిపూట వెలిగించకూడదు, రాత్రి వేళనే వెలిగించాలి అని. కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. దర్శనానికి వెళ్ళినప్పుడు దయచేసి కందదీపం మాత్రం అసలు వెలిగించకండి. మామూలు దీపాలు తీసుకొని చక్కగా వెలిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ భోజనాలు అవి కూడా పెడుతున్నారు. చాలా చాలా చక్కగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకున్నాక. ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారిని అయితే ఎంత అందంగా అలంకరించున్నారో చూడండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత అందంగా బాగున్నారు అమ్మవారు. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.